నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఢిల్లీ లిక్కర్ స్కామ్లోనైతే కవిత గారికి ఇంకా ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ గారికి అప్పటి డిప్యూటీ సీఎం మనోజ్ సిసోడియా గారికి కూడా ఊరటనైతే ఇచ్చింది. సో దీని మీద స్పందించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, చాలా రోజుల నుంచి వెళ్ళి ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ గురించి మనం మాట్లాడుతూనే ఉన్నాం. అయితే ఏంటంటే ఇందులో చాలా వరకు ఏంటంటే స్కామ్ జరిగింది, 100 కోట్ల అవినీతి జరిగిందని చెప్పేసి మాట్లాడిన వీళ్ళు ఎవరెవరైతే ఉన్నారో చాలా రోజులు నెలల తరబడి జైల్లో ఉన్నారు. బెయిల్ మీద బయటకు వచ్చారు. ఢిల్లీలో చూసుకున్నట్టయితే కేజ్రీవాల్ కూడా బయటకు వచ్చేసి అప్పుడు ఎన్నికల్లో కూడా వెళ్ళడం జరిగింది. కానీ ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇందులో కొన్ని తప్పిదాలు జరిగాయి, అసలు వీళ్ళ పాత్ర ఏం లేదు అన్నట్టుగా ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు అయితే చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు దీన్ని ఎలా చూడాలంటారు సార్? బీజేపీ కబంధ హస్తాల్లో రాజకీయ పార్టీలు చిక్కుకుని సతమతం అవుతూ ప్రజాస్వామ్యం అని పేరు పెట్టి ప్రజాస్వామ్యాన్ని ఎలా భ్రష్టు పట్టిస్తున్నా జడ్డి వేదవల్ల అందరూ చూస్తూ కూర్చుంటే ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో వాళ్ళు మోనార్కులను ప్రూవ్ చేస్తున్నట్టుగా చూడండి. ఇంతకన్నా ఇంకేం లేదు. ఉనికి లేని తెలంగాణలో 8 సీట్లు ఎలా గెలిచారో భగవంతుడికే తెలియాలి. అక్కడ ఢిల్లీ పీఠం మాకు కావాలి, మేము జస్ట్ నిన్ను ప్లాన్ చేసాం. ఏంటంటే మా దగ్గర ఒక 1, 2, 3 స్ట్రాటజీ ఉంటుంది. అంటే మీరు వెస్ట్ బెంగాల్ చూడండి, అర్థమయ్యే భాష నేను ఇది ప్రతిరోజు చెప్తున్నాను. ఎప్పుడు కేజ్రీవాల్ విషయంలో ఈ వెస్ట్ బెంగాల్ ఫామ్లో ఏంటంటే 1, 2, 3 స్ట్రాటజీలో 30 సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్, 30 సంవత్సరాలు పరిపాలించిన కమ్యూనిస్ట్ పార్టీని తృణప్రాయంగా తొలగొట్టేసి సెకండ్ ప్లేస్లోకి వీళ్ళు ఎమర్జ్ అయిపోయారు బీజేపీ. సేమ్ సినారియో మీరు గుజరాత్ తీసుకుంటే కాంగ్రెస్ ఎప్పుడు ఫస్ట్ ప్లేస్లో బీజేపీ ఉండి సెకండ్ ప్లేస్లో కాంగ్రెస్ ఉండేది. ఇక్కడ సెకండ్ ప్లేస్లో ఎమర్జ్ అయిపోయాడు ఎక్కడ కేజ్రీవాల్. కాంగ్రెస్ తుల్లిపోయింది అక్కడ. మూడోది పంజాబ్లో నువ్వా నేనా అన్న దగ్గర ఆ సిద్ధు అక్కడ కెప్టెన్ గారు కొట్టుకొని చచ్చి మొత్తానికి కాంగ్రెస్ని బుగ్గిపాలు చేసి చచ్చారు వాళ్ళు. ఆ సావుకి ఎక్కడ చూడాలి చూడు, 2 కోతులు కొట్టుకుంటే పిల్లొచ్చి బ్రెడ్ బయటికి వెళ్ళిపోయినట్టు కేజ్రీవాల్కి పట్టం కట్టారు అక్కడ. ఇవి బీజేపీ వాడు డాగ కన్నుతో దాన్ని అబ్జర్వ్ చేస్తున్నాడు. అవకాశం వస్తే మనకు కాని దగ్గర వీళ్ళు ఎలా ఎమర్జ్ అవుతున్నారు. మన ఫామ్లో మన ఇప్పుడు చూడు, తాతకే దగ్గులు నేర్పిస్తావా, తండ్రిని మించిన తనయుడు, గురువుని మించిన శిష్యుడు, ఇలాంటివి ఉంటే వీళ్ళు బీజేపీ వాళ్ళేమో ద్రోణాచార్యుడు టైపు. ఆడు ఏకలే వీడు వేలు అడిగారు చూడు, అలా ఇప్పుడు కేజ్రీవాల్ గడి జీవితం అడిగారు. ఎత్తేసారు పార్టీని. అంటే ఎత్తిడం అంటే ఢిల్లీలో ఎత్తిపోయింది పార్టీ. సో దీనికి వాళ్ళు వేసిన ప్లాన్ ఏంటి, మనోడు సత్యశీలుడు అని మార్కెట్ అంతా ప్రూవ్ చేసుకుంటాం 2 డెకేడ్లు బట్టి, 2 టర్ములు బట్టి. సడన్గా ఈయన తీసుకొచ్చారు. ఇప్పుడు ఈయన బదనాం చేయాలంటే లెక్కర్ స్కామ్ అని లేనిది తీసుకొచ్చి తగిలించారు కంప. ఇప్పుడు నువ్వు కంపల్లో చిక్కున్నావు, కేట్ చేస్తావు, అలా పీక్కుంటూ కూర్చుంటావు ఒక్కొక్కటి. ఆ లాస్ట్కి ఏమైంది, నీ ఒక్కడితో పాటు తా చెడ్డ కోతి వనవంతా చేసిందని ఇక్కడ బీజేపీ ఎలాగైనా సెకండ్ ప్లేస్కి రావాలి ఇక్కడ తెలంగాణలో. ఆంధ్రప్రదేశ్లో పాచికలు సాగవు కదా, అక్కడ మళ్ళీ సైంధవ రాయబారం తడక రాయబారం చేస్తేనే కానీ అలా బీజేపీ వాడిని దేకినోడు లేడు ఆంధ్రప్రదేశ్లో. అసలు పళ్ళు పట్టపట్ట కొరుగుతాడు అవడానికి బీజేపీ పేరు పెడితే ఆంధ్రప్రదేశ్లో. అక్కడ కూడా 3 కంటికి తెలియని వాళ్ళందరూ గెలిచారు అక్కడ. తెలుగుదేశం మొహం పెట్టి అపరిచితుడు మొహం తెలుగుదేశం పెడతారు, అక్కడ గెలిచారు. చూసుకో జాగ్రత్తగా. ఎన్ని స్టేట్లు ఎఫెక్ట్ అయ్యాయి? 3 స్టేట్లు. లేని దాన్ని ఉన్నట్టుగా భ్రమిస్తావు. ఎందుకు? వ్యవస్థలు ఈడీ, సిబిఐ వాళ్ళ దగ్గర ఉంటాయి. బెదిరించారు. కోడిపెట్టల్లో దొరికారు వీళ్ళు 3. కానీ నువ్వు హైలైట్ చూడు, ఇక్కడ బీజేపీ గెలిచే ప్రాసెస్లో ఈ లిక్కర్ బదనాం కేసులో కేజ్రీవాల్ అక్కడికి అక్కర్లేదు, ఇంకా ఎత్తేసారు లోపల, జైల్లో పెట్టేశారు ఆ మనీష్ సిసోడియాని. ఇక్కడ కవితమ్మని, అక్కడ మాగంటి గారి కొడుకుని అరవింద్ మేనేజింగ్ డైరెక్టర్ని లోపల పెట్టేశారు. ఎవరు? విజయసాయిరెడ్డి అల్లుడు శరత్ కుమార్. ఇది సేమ్ ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదే లేనిది అక్కడ తగిలించారు కంప. అదే నడుస్తుంది కదా. నువ్వు గమనించుకోవాలంటే లెక్కర్ స్కామ్ ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ దరిద్రం ఆ దరిద్రం ఒకటే. దిస్ ఈజ్ ద ఓన్లీ ఫేస్ ఆఫ్ మోడస్ ఆఫ్ ఆపరెండి. వాళ్ళ మోడస్ ఆఫ్ ఆపరెండి అంటే లేనిది ఉన్నట్టు ఊహించి ప్రజలకు తగిలించడం. అప్పటిదాకా ప్రజారంజక పాలన చేసిన జగన్మోహన్ రెడ్డి లేచిపోయాడు, కేజ్రీవాల్ లేచిపోయాడు. గమనించావా? సో ఇంత స్ట్రాటజికల్గా వాళ్ళు కొట్టుడు ఎలా కొడతారంటే బిలో ద బెల్ట్ కొడతారు. కడుపు కొట్టడం అన్నది చూసాం, ప్రజలకు కడుపు కొడతారు. బిలో ద బెల్ట్ రాజకీయ పార్టీలకు కొడుతున్నారు. కానీ ఏం చేస్తున్నారు? ప్రజలకి ఏం చేయలేరు. ప్రజలు రాజకీయ పార్టీలు ఏమీ చేయలేరు. అది వాళ్ళ ధైర్యం. మన దగ్గర రీకాల్ సిస్టమ్ లేదు. ఎలక్షన్ కమిషన్ ఏ దిక్కుమాల పనులు చేసినా అడిగినోడు లేడు. చూసాం కదా మనం. చూసుకో ఇవన్నీ. సిబిఐ, ఈడీ వచ్చి అందరికీ టెంకులు వాయించేసినా జల్లలు కొట్టినా ఏమీ చేయలేరు. వాడికి నచ్చిన వాడిని తీసుకొచ్చి ఈడీ కేసు లేదా సిబిఐ కేసు జడ్డి వేద వల్ల జైలు పోవడమే తప్ప ఏమీ చేయలేరు ప్రజలు. ఎప్పుడో 2-3 ఏళ్ళ తర్వాత ఇప్పుడు గౌరవ న్యాయస్థానం కేజ్రీవాల్ని రక్షించింది, మనీష్ సిసోడియాని రక్షించింది, కవితమ్మని బయటేసింది. ఇప్పటిదాకా మానసిక సంఘర్షణ,
ఒక ఆడపిల్ల కవితమ్మ ఇక్కడి నుంచి 6 నెలల పైచీలకి జైల్లో ఉంది. కేజ్రీవాల్ మనీష్ సిసోడియా అయితే అక్కడే ఉన్నాడు. ఏదో చూడు ఎల్లరకంలో జైలుకి పోయాడు అక్కడే. ఏంది ఇది? వాళ్ళకి నచ్చిన వాళ్ళకైతే విమానాలు కట్టి గుజరాత్ వాళ్ళు అనుకో విమానం వేసి మరి లండన్ పోండి. అక్కడ బైబ్యాక్ అగ్రిమెంట్, దొంగలను ఎక్స్చేంజ్ చేసుకోము అనే బైబ్యాక్ అగ్రిమెంట్ ఉంది. సురక్షితమైన దేశానికి పంపిస్తారు. సింపుల్. అశ్వమేధ యాగం చేస్తున్న బీజేపీ గుర్రాన్ని వదులుతారు. ఏడాదాకా వెళ్తే ఇదంతా మా సామ్రాజ్య విస్తరణ కార్యక్రమంలో ఉన్నారు. అడ్డు తగిలిన వాడిని ఈ విధంగా తొలగించుకుంటారు. వీళ్ళే ప్రతిష్ఠిస్తారు. కేజ్రీవాల్ పార్టీ పెట్టించిందే బీజేపీ వాడు. ఎప్పుడైతే ఏకమేకయ్యాడో వీడి కోసం ప్యారల్గా ఎప్పుడైతే చొచ్చుకునే కార్యక్రమం ఉందో ఎత్తేసారు. అంటే వాళ్ళకి అడ్డొచ్చిన వాళ్ళందరినీ వాడారు. కూటములు కట్టు ఇందులోకి వెళ్ళి అందులోకి వెళ్ళి అందరూ కాంగ్రెస్ వాళ్ళందరినీ మట్టి కనిపించేసి అమ్మయ్య ఇంకా కాంగ్రెస్ వాడిని ఏమి చేయలేరు దేశానికి అన్న భరోసా వచ్చిన తర్వాత తను పెంచిన మొక్కనే తుంచేయడానికి ప్రయత్నంలో కేజ్రీవాల్ లోపేస్తారు. ఇప్పుడు చూడు కాంగ్రెస్ అంటే ఇలాగే హ్యాండ్ అవుట్ అవుతారు, ఇలాగే మాడుతున్నారు. ఎప్పుడైనా చూసుకో దేశవ్యాప్తంగా ఎంత బదనాం చేయాలో అంత బదనాం చేసి కూర్చోబెట్టారు కాంగ్రెస్కి. ఇప్పుడు ఇలా అవుట్కమ్ ఏముంది? ఏమన్నా దేశానికి సురక్షితమైన ప్రభుత్వం, సుస్థిర ప్రభుత్వం కావాలంటే బీజేపీ. ఇది స్లోగన్ పెట్టారు. సరే సార్, మీరు అన్నట్టే దేశానికి కావాల్సింది బీజేపీ అంటే అసలు బీజేపీ ప్రజల కోసం ఏం చేస్తుంది? అది ఆ ఒక్కటి అడొక్క సినిమా చూపిస్తుంది. అందులో ఆఫ్టర్ 1 year కింగ్, అలాగే 2047 కేసారు. 100 సంవత్సరాలు స్వతంత్రం వచ్చిన సంవత్సరంలో అప్పుడు మీకు అందరికీ సజ్జనాల బదులు పిజ్జాలు బర్గర్లు పెడతా ఉంటుంది. అంటే చాలా మంది చెప్పేది ఏంటంటే బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దేశం మీద ఎట్లాంటి దాడులు జరగలేదు, పక్క దేశాల నుంచి ఎట్లాంటివి జరగలేదంటే మొన్న చూస్తే పెహల్గాం దాడి చూసాం మనం, ఎట్లా జరిగింది ఏంటి. ఆ తర్వాత ఎర్రకోట దగ్గర దాడులు చూసాం. పెహల్గాం దాడిది గవర్నర్ ఎవరు? ఆయన సత్యపాల్ గారు, కాశ్మీర్ గవర్నర్ గారు. ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు డెలిబరేషన్, ఇట్స్ ఎ ఫండమెంటల్ మిస్టేక్ ఆఫ్ నరేంద్ర మోడీ అండ్ అజిత్ దోవల్. నన్ను బతిమాలేరు, ఎక్కడ మాట్లాడొద్దు, పాసిఫై చేసేయని. అట్లా ఎట్లా అవుతుందంటే అట్లాగే అయింది. అట్లా అవుతుంది అంటే పేపర్లో న్యూస్లు చదవండి అందరూను. వాళ్ళ ధైర్యం ఏంటంటే ఎవడు ఇంగ్లీష్ హిందీ న్యూస్లు చూడరు కదా, అది వాళ్ళ ధైర్యం. కాంగ్రెస్ వాడిని డిబేట్లకు వెళ్ళరు, అది చెప్పింది ఏమి జనాలకు ఎక్కనివ్వరు. రాహుల్ గాంధీ అంటే హే అని ఎకిల్ నవ్వులు అవహేళన చేసి పడేస్తే అయిపోద్ది వాళ్ళ పని. ఈ నమ్మకాలు చూపెట్టారు కదా, బీజేపీ అయితేనే రక్షించగలుగుతుంది దేశాన్ని మొత్తాన్ని. రక్షించడం కాదు, భక్షించగలుగుతుంది. ఎక్కడైనా స్టేట్ ఎలక్షన్స్ ఉండగా అనగానే పుల్వామా లాంటి దాడులు, సైనికుల మరణాలు, 400 kg గ్రనేట్, RDX తిరుగుతూనే ఉంటుంది హైవే మీద, పట్టుకోరట ముష్టి మార్కి ఓమినీలు. ఇవన్నీ అందరికీ తెలుసమ్మా, కానీ ఎవడు మాట్లాడలేరు. ఎందుకు మాట్లాడలేరంటే ఏమవుదు, అవుట్కమ్ లేదన్నా లేకపోతే భయంతో మాట్లాడలేదు. భయం అయింది. ఇప్పుడు ఏం చేస్తారు చెప్తున్నాడు, CBI ఈడీ తీసుకెళ్ళి కవితను జైల్లో పెట్టింది. ఏం చేయగలిగారు? ఎంటైర్ కేడర్, మన విప్లవ వీరుడు, ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారు ఏమైనా మాడగలిగారా? ప్రజలు ఇలా గుండెల్లో పెట్టుకుని ఇంటింటికి హాస్పిటల్, ఏది జనరిక్ మెడిసిన్స్, విద్యా వ్యవస్థను పరివర్తన చేసిన జగన్మోహన్ రెడ్డిని కానీ కేజ్రీవాల్ని కానీ ఏమైనా ప్రజలు వచ్చి నిలబడ్డారా? లేదు. నువ్వు భరత్ అని నేను సినిమా చూసావా? అందులో చూడు, మాకు ఎవరు వద్దురా బాబు, ఆడే ముఖ్యమంత్రి అయితే కావాలన్నా ఆ టైప్ విప్లవం ఏమైనా చూసావు ప్రజల్లో? డబ్బులు కావాలంటారు కానీ అవన్నీ అనవసరం. నేను అడిగిన ప్రశ్నకి సంబంధించి తపేలా ఛానళ్ళకి దరిద్రం అంతా పెట్టకు. ప్రజలకి నీకు చెప్తున్నాను, ప్రజలకి ఈ 5 ఏళ్ల గవర్నెన్స్లో మాకు ఇది జరుగుతుంది, ఇది జరగట్లేదని ఎవరికైనా అవగాహన ఉందా? లేదు. లేనప్పుడు ఏమవుతుందంటే దే ఆర్ టేకింగ్ దీస్ సెట్ ఆఫ్ అన్డ్యూ అడ్వాంటేజెస్. అవేర్నెస్ ఎట్లా రావాలి సార్? ఇప్పుడు ప్రజలకి అవేర్నెస్ కావాలి. ఇప్పుడు ఏం చేయాలి? అవేర్నెస్ లేక కదమ్మా, అవేర్నెస్ ఉంది కానీ రెస్పాండ్ అవ్వట్లేదు. అది గుర్తుంచుకో. అవేర్నెస్ అంటే అందరికీ తెలుస్తుంది. సత్యపాల్ గారు ఇంటర్వ్యూ చూసామంటే అవును, పుల్వామా దాడి అవును మిస్టేకే. సర్జికల్ స్ట్రైక్స్ ఇప్పుడు నాకు ఆఫ్టర్ ఆల్ ఎందుకు పనికిరాని VP సింగ్ గవర్నమెంట్లో కూడా సర్జికల్ స్ట్రైక్స్ అయ్యాయి. దట్ ఈస్ నిరంతర ప్రక్రియ ఆఫ్ మహానుభావులైన ఆర్మీ సోల్జర్స్ వాళ్ళు కాపాడుకుంటూ దేశాన్ని కాపాడుతున్న ప్రక్రియలో ఆర్మీ జనరల్ గారు తీసుకునే ఒక బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ డెసిషన్స్. మహానుభావుడు మానిక్ షా దగ్గర నుంచి చూస్తున్నాం. ఆనాటి ప్రైమ్ మినిస్టర్లను కూడా ఛాలెంజ్ చేసి పాకిస్తాన్తో యుద్ధాలు చేసిన మేధోగణం ఉంది మన దగ్గర. అలాంటిది ఏమీ కాకుండా మన ఆర్మీ చీఫ్ జనరల్ హెలికాప్టర్ క్రాష్లో చచ్చిపోతాడు, ఏమీ కాకుండా. ఇదేంటిది? ఒక రిటైర్డ్ ఆర్మీ జనరల్ రాసిన పుస్తకాన్ని పార్లమెంట్లో చర్చనీయాంశం కానివ్వట్లే. అదే కదా రాహుల్ గాంధీ నెత్తి నోరు కొట్టుకుంటున్నాడు. ఫ్లాస్ ఇన్ రెస్పెక్ట్ టు టెరిటరీస్లో ఏం జరుగుతున్నాయి అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మహారాష్ట్ర డిప్యూటీ సీఎం చనిపోయిన దాంట్లో కూడా బీజేపీ హస్తం ఉందని చెప్పేసి చాలా వరకు వినిపిస్తుంది. ఇవన్నీ తర్వాత డెవలప్మెంట్ స్టోరీస్ అమ్మా. ఇవన్నీ దీని మీద ఒక ఇన్వెస్టిగేషన్ అథారిటీస్ పనిచేస్తున్న దగ్గర
అజిత్ పవార్ జీవితాంతం డిప్యూటీ చీఫ్ మినిస్టరే ఉన్నాడు, అక్కడ బీజేపీ గెలిచే ఉంది. ఆయన కూడా వాళ్ళ సొంత వాళ్ళు కాదని వెళ్తే సెంతనే ఉన్నాడు కదా, ఇంకా ఆయన మీద కూడా కాన్స్పిరసీ ఏంటి? అసలు ఏంటి సార్ అసలు ఏంటి అదే ఏం చెయ్యాలి? రమేష్ పవార్ గారు ప్రజెంటేషన్ చూసిన తర్వాత ఈ హెలికాప్టర్కి సంబంధించిన అంశం ఏదైతే ఉందో దాని టెన్యూర్ ఈజ్ ఓవర్, హార్డ్లీ 70-80 అవర్స్ కన్నా అది రన్ అవ్వదని. తర్వాత ఫ్యూయల్ ఎఫిషియన్సీ మీద ప్రజెంటేషను. ఈ పర్టికులర్ దీంట్లో హెరిటేజ్ వాళ్ళు డబ్బులు పెట్టింది వాళ్ళిద్దరు, బ్రాహ్మణమ్మను భువనేశ్వరమ్మ గారు, ఇద్దరు డైరెక్టర్లుగా ఉన్నారు. దీస్ ఆర్ ఆల్ ఫ్యాక్ట్స్. ఆ బైబ్యాక్ అగ్రిమెంట్ ఏంటంటే సర్టన్ పీరియడ్ తర్వాత ఇఫ్ ఫైనాన్షియలీ ఇఫ్ దే కెనాట్ క్లియర్ ఇట్ ఆ ప్లేన్ హెలికాప్టర్స్ మీకే వస్తాయి, హెరిటేజ్కే వస్తాయని అగ్రిమెంట్లు ఉన్నాయి. దిస్ వాట్ పార్ట్ అండ్ పార్సల్స్ అవి ఎస్టాబ్లిష్ చేశారు. ఇందులో కుట్ర కోణం అన్నది ఆబ్వియస్గా కనబడుతుంది అన్న దగ్గర దీని ఎయిర్ క్లియర్ చేయవలసిన బాధ్యత, బ్లాక్ బాక్స్ లేదని చెప్తున్నారు. దట్ ఈస్ అనదర్ సర్ప్రైజింగ్ థింగ్. 2 విషయాలు చూడు, ఒక గుజరాత్లో హెలికాప్టర్ ప్లేన్ క్రాష్ అయింది, అందులో మాజీ సీఎం ఉన్నారు. ఇక్కడ అదేంటది ఏమి డీసీ ఎప్పటికీ తేల్చదు అది. బ్లాక్ బాక్సులు దేనికి ఉన్నాయి? ఇంజిన్ ఫెయిల్యూర్సా? టేక్ ఆఫ్ అయిన తర్వాత ఇంజిన్ ఫెయిల్యూర్ ఏంటి? టెక్నికల్ ఎక్స్పర్ట్స్ ఎంతోమంది ఎన్నో రకాల విశ్లేషణలు ఉన్నాయి. ఈ పర్టికులర్ది చాపర్ వెళ్ళి ముందు ఏంటో వెదర్ కండిషన్స్ లేనప్పుడు హెలికాప్టర్ ల్యాండ్ చేయడానికి ఉందా అంత పెద్ద రాకెట్ సైన్సా అని చెప్తున్నాను కదా. మనం ఇప్పుడు అయిపోయిన తర్వాత వచ్చి కుట్ర కోణాలు ఇవన్నీ నేను కదా మాట్లాడవలసింది. ఇన్వెస్టిగేషన్ అథారిటీస్ దే నైట్ బికాస్ ఇదంతా ప్రైవేటు. ఎయిర్పోర్ట్లు మీవి కాదు, ప్రభుత్వానికి కాదు, ప్లెయిన్లు హెలికాప్టర్లు మీవి కాదు. ఎవడేం చేస్తున్నాడు ఎవరికి తెలుసు? కంట్రోల్ ఏది? ఆ చిన్నపిల్లలు రామ్మోహన్ నేను నిలబట్టి ఇలా చూస్తున్నాడు, ఎంపైరింగ్ చేసినట్టు చేస్తున్నాడు ఆయన. ఇంకేం చేయగలుగుతాడు ఆయన మాత్రం? అంటే ఆయన చెప్పిన నిబంధనలు వాళ్ళు పాటించట్లేదు. డీసీ ఇచ్చిన నిబంధనలు ఎవరు పాటించిపోతే ఏం చేస్తాడు ఆయన? అంటే మేము ఒక మంత్రి అక్కడ ఇచ్చాం కదా పదవి ఇక్కడ నుంచి అని చెప్పేసి చూపెట్టుకోవడం తప్ప ఇప్పుడు ఆయన డెసిషన్స్ ఏవి తీసుకోవడం. ఏది ఒకటి పనికొచ్చిన పోస్ట్ ఆంధ్రప్రదేశ్లో వీళ్ళ వల్ల బతికి బట్ట కట్టేస్తున్నాడు నేను కబుర్లు చెప్తారు, పకోడీ కబుర్లు. ఒకటి పనికొచ్చిన పోర్ట్ఫోలియో లేదు. ఏం సార్ ఇప్పుడు ప్రతి రాష్ట్రం కూడా తన గుప్పెట్లో ఉండడానికి వాళ్ళ మీద కేసులు పెట్టి అట్లా జైలుకు పంపించి ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళని కనుమరుగు అవ్వాలాగా చేస్తున్నారు. అసలు అంతే 1, 2, 3 స్ట్రాటజీ అదే కదా. అక్కడ కమ్యూనిస్ట్ పార్టీలు కాంగ్రెస్లు కన్నా తీసుమారులు ఉన్నారు. 30 ఏళ్ళు పరిపాలించారు వెస్ట్ బెంగాల్ని. వాళ్ళనైతే ఎత్తేసారు. ఆడెవడో అక్కడ కాంగ్రెస్ వాడు లేడు, అక్కడ ఎవడను కమ్యూనిస్ట్ పార్టీ వాడు లేడు. ఇది చేసుకోవడం ఎవడన్నా మాట్లాడుతున్నాడా? ఇదేంటంటే కనుమరుగు పూర్తిగా అయిపోతారు రాత్రి. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటి సార్? ఇన్ని రోజులు ఏదైనా వాళ్ళకి ప్రాంతీయ పార్టీల్ని జేబులో పెట్టుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. కూటమిల నెపంతో ధృతరాష్ట్ర కౌగిల్లో బంధించి వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు అనేటోడికి ఆయన సీనియర్ మోస్ట్, ఆయనకు అర్థం అవ్వాలి. ఒక్కసారి వాళ్ళతో అధికారం వచ్చింది, వాళ్ళని ఎదిరిస్తే ఏమైంది? 23 స్థానాలకు పరిమితం చేశారు. మాతో పొత్తు కావాలన్నారు, పొత్తుకు మా ఉండవండి, అవుట్ సైడ్ నుంచే సపోర్ట్ ఇస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి 11 పనిష్మెంట్ ఇచ్చారు. కేసీఆర్కి నువ్వు కూడా ఎన్డీఏ కూటమిలోకి అంటే రే సార్ బయట నుంచే సపోర్ట్ చేస్తాం, మొత్తం రబ్బర్ బెడ్ చేర్పిస్తారు ఒక్క పార్లమెంట్కి వెళ్ళకుండా. నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఖచ్చితంగా ఉంటుంది పొత్తు అన్నట్టు కొన్ని వార్తలు అయితే వినిపిస్తున్నాయి. అది అన్ని వాళ్ళు ఇలాగ కొట్టేస్తుంటారు మార్కెట్. ఇప్పుడు ఎవడైనా నువ్వు పిల్లలు లేనోడు ఎవడు చేస్తాడు? ఒక కాలు చేసి శుభ్రంగా ఉన్నాడు, శుభ్రంగా ఆడుకుంటున్న పిల్లడు, బాగా చదువుతాడని ఫ్యామిలీ వెనకాల ఎవడు ముందోడు తెలుసుకుని ఉన్నాడు అడాప్ట్ చేసుకుంటాడు. ఈ గుడ్డోని కాలు లేనోడు చేతులు లేనోడు తీసుకుని అడాప్ట్ చేసుకుంటాడా? మా అయితే చారిటీ చేస్తాం. ఈ వల్ల ఎవరికి ఉపయోగం ఈ బీజేపీ వలన? ఇప్పుడు తెలుగుదేశం అక్కడ కూటమి కట్టి కూర్చుని ఉంది బీజేపీకి, రాష్ట్రానికి దమ్మిడి రావట్లే. పోలవరం అక్కడే సచ్చి ఉంది అలాగా. ఏంటిది? ఇక్కడ తెలంగాణలో వీళ్ళతో పొత్తు పెట్టుకుంటే ఏడు చేస్తారు అలా? ఎందుకంటే ఎవడో ఉపయోగం? ఆ బీజేపీ వాడు ఆడుకున్నారు. కేసీఆర్ గారి జీవితంతోనో, జగన్మోహన్ రెడ్డి జీవితంతోనో, ఇప్పుడు మమతా బెనర్జీ జీవితంతో ఆడుకుంటారు. ఇక్కడ స్టాలిన్ జీవితంతో ఆడుకోబోతున్నారు. ఇవి లైవ్ కరెంట్ ఎగ్జాంపుల్స్. కేజ్రీవాల్ మడతెట్టేశారు. ఊరట నిజంగా ఊరట వచ్చిందా లేకపోతే ఏం ఊరటమ్మా? 3 ఏళ్ళు మళ్ళీ చెప్తున్నాను, 3 ఏళ్ళ 4 ఏళ్ళ తర్వాత ఎలక్షన్ ఉంది, ఢిల్లీ ఎలక్షన్. ఇప్పుడు ఏం లేదు. ఎందుకు? ఇప్పుడు ఏం చేస్తాడు ఆయన? 4 ఏళ్ళు మైకులు పెట్టుకుని నాకు అన్యాయం జరిగిందని అంతలేని కదా జయప్రదలో ఏడ్చుకుని తిరగడం తప్ప ఇంకేముంది? అప్పుడు ఇంకో కథ ఉంటుంది. ఇంతకీ ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది 100 కోట్లు అని చెప్పేసి కొంతమంది అంటారు, లేదా 600 కోట్లు అని కొంతమంది అంటారు. అసలు నిజంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ జరిగిందా లేదా? అసలు ఏంటి సార్ ఇది? అసలు ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తావు. ఎగ్జాంపుల్ నీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. సార్ నా పర్సు పోయింది సార్ అని, దాంట్లో ఒక 4,000 రూపాయలు ఉన్నాయి సార్, లేకపోతే 200 రూపాయలు ఉన్నాయి సార్ అని కంప్లైంట్ ఇస్తావు. బ్యాగ్ పోలీసుడే పట్టుకున్నాడు. ఎగ్జాంపుల్ పట్టుకున్నప్పుడు అమ్మ నీ పర్సులో రూపాయి లేదు, మిగిలినన్నీ ఇంటాక్ట్ ఉన్నాయి చూసుకో అంటాడు. ఉన్నాయి. ఫస్ట్ నీ దగ్గర డబ్బులు లేవన్న విషయం నీకు తెలిసి కూడా 4,000 రూపాయలు పోయాయి అని చెప్పి కంప్లైంట్ ఇచ్చావు అనుకో, తప్పు నాది అవుతుంది కదా. కానీ నువ్వు తప్పు బయటికి చెప్పుకుంటావా? లేదు. ఏమో సార్ అడిగి ఇవన్నీ అక్కర్లేదు కదా, 400 రూపాయలు తినేసే ఉంటాడు సార్ వాడు. నువ్వు బయటకు వచ్చి పోలీసు వాళ్ళు వాళ్ళ బుద్ధి చూపించుకున్నారు, డబ్బులు తినేశారు, దాంట్లో తీసేసి మిగిలిన నాకు ఇచ్చారు. ఈ 2 స్టేట్మెంట్లు నువ్వు కన్ఫైన్ ఉంటావా? అంటావా నువ్వా? నువ్వు లోపల మాత్రం తెలుసు రూపాయి లేదని. సేమ్ ఈ లిక్కర్ స్కామ్ కూడా అంతే. కానీ ఒప్పుకుంటావు నువ్వు? అలా బీజేపీ చచ్చిన ఒప్పుకోడు. ఎందుకంటే జనాలు వెర్రి వెంగళాయలు, జనాల్లో కదలిక ఉండదు, చలనం ఉండదు.
2 సార్లు గెలిపించుకున్న కేజ్రీవాల్ ఇలాంటి పనికిమాలిన పని చేస్తాడా? లెక్కర అక్కడ కనబడుతుంటుంది కదా ఢిల్లీ లాంటివి మాల్స్ ఎలా ఉన్నాయి ఏంటంటే. ఇప్పుడు మనకి ఇక్కడ క్యూ మార్ట్ ఇలాంటివన్నీ పెట్టారు, టానిక్ ఇలాంటివి. అదంత హ్యూజ్ ఎస్టాబ్లిష్మెంట్ పెడితే అదేంటి అంత పెద్ద పొరపాటు జరిగిపోయింది, స్కామ్ జరిగిపోయింది అంటే ఏమన్నా అర్థం ఉందా? సార్ మరి ఇప్పుడు ఏంటి సార్ నెక్స్ట్ ఎలా ఉండబోతుంది? మరి వీళ్ళ చర్యలు ఏంటి? ఇంకా ఎవరిని టార్గెట్ చేసే అవకాశం ఉంది? ఇప్పుడు మీరు చెప్పారు ఇంతమంది తమిళనాడులో చూసుకున్నట్టయితే, వెస్ట్ బెంగాల్లో చూసుకున్నట్టయితే, ఇక్కడ తెలంగాణలో చూసుకున్నట్టయితే, ఆంధ్రాలో చూసుకున్న అన్నీ తెలిసింది. ఇప్పుడు మరి నెక్స్ట్ ఏంటి అసలు? ఇప్పుడు నెక్స్ట్ తమిళనాడు ఎలక్షన్ ఉంది, వెస్ట్ బెంగాల్ ఎలక్షన్, వీళ్ళిద్దరికీ మూడింది. ఇప్పుడు వీళ్ళ మీద ఏమన్నా కేసులది లేకపోతే ఓడిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయంటే వీళ్ళకి ఇక్కడ కూడా అట్లేదు. తమిళనాడులో బీజేపీ వాడు కోటేశారంటే అంతకన్నా కామెడీ ఇంకోటి ఉండదు. ఎవరు వాళ్ళకి, కానీ ఎలాగోలా మొత్తం కెలికి పెంట చేయాలి దాన్ని. ఎందుకు సింపుల్ ఎగ్జాంపుల్, సడన్గా వీళ్ళు ఊరుకుని ఉన్న అమ్మ ఊరికి ఎక్కువైపోయిందని టక్కన వచ్చి పార్టీ పెట్టేసింది కదా. ఇప్పుడు విజయ్ పార్టీ అంటారా? విజయ్ పార్టీ ఎవడికి ఉపయోగం? ఆవిడ వల్ల ఆవిడకే ఉపయోగం లేదు. ఇంత జయలలితమ్మకి కూలి పనులు చేసుకుని బతికేది, ఇప్పుడు ఆవిడ కూడా లేదు. ఇంకేంటి సడన్గా ఎందుకు మరి పార్టీ పేరుతో తెర మీదకి వచ్చారు? వస్తారు వాళ్ళు. బీజేపీ వాళ్ళు ఏంటంటే మొత్తం వచ్చి కూసేగాడిది వచ్చి మేసేగాడిదని మొత్తం చెడగొట్టాలంటే ఇదే మార్గం. శశికళ నమ్మి అంటే ఒక వర్గాన్ని అట్రాక్ట్ చేసే కెపాసిటీ ఉంటాయి, అవన్నీ ఉంటాయి కదా, పార్ట్ అండ్ పార్సల్స్ ఆఫ్ ఎలక్షన్ అది. ఎందుకంటే పన్నీర్ సెల్వం గారు కూడా ఇప్పుడు స్టాలిన్ గారి పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఇప్పుడు చూసుకుంటే మళ్ళీ ఇప్పుడు ఏముంటుంది సార్ మరి? ఏది పన్నీర్ సెల్వం జాయిన్ అయితే ఎవరికి ఉపయోగం? అక్కడ లేదు కాబట్టి అక్కడ ఆ పార్టీ మీద పట్టు లేదని చెప్పేసి ఈ పార్టీలో జాయిన్ అయ్యారు. మరి ఇప్పుడు శశికళని ఎవరు నమ్ముతారు అని? ఎవరు నమ్మరమ్మా. నమ్మకుండా కొన్ని ఓట్లు జయలలితమ్మ ఫోటో పెట్టి అడావిడి చేస్తే కొంత సెట్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారు కదా, వాళ్ళని అట్రాక్ట్ చేసే కార్యక్రమం. ఓట్లు చీడే కార్యక్రమం ఇదంతా కూడా. అంతే అంతే, చీలగొట్టి చిలికి గాలివాన్ చేసి కూర్చోపెడతారు అక్కడ. రైట్ సార్, రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.